పేపర్ల మీద రాసి కలెక్టర్ గారి అడ్రస్ కోసం మాస్టర్ దగ్గరికి వెళ్తే అడ్రస్ ఎందుకని అడిగిన మాస్టర్కి అపశుభం తెలియని ఆ పిల్లలు జరిగిందంతా చెప్పారు. కానీ ఆ కన్నింగ్ టీచర్ కూడా మీ నాన్న మనిషి. వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి మొత్తం చెప్పేశాడు. హలో, చెప్పు. రే మళ్ళీ ఆ మధుమని పిల్లలిద్దరిని లేపాయి. ఒక చిన్న క్లూ కూడా దొరకద్దు. ఏం కాలేదు కదా? పేపర్లు ఏంటి? ఇదంతా నేనే మీ నాన్న గురించి కలెక్టర్ గారికి లెటర్ రాస్తున్నాను. మా అమ్మకి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చాడు. ఆ అంకుతో మా అమ్మని లొంగిపోమని హింసిస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడు. లేకపోతే అంత చూస్తా అంటున్నాడు. మా తమ్ముడిని నన్ను మా అమ్మని చంపేస్తాడని భయం వేస్తుంది. మీ నాన్న గురించి నీకు ఎలా చెప్పాలో తెలియక నేను సఫర్ అవుతున్న టైంలో యాక్సిడెంటల్గా నీకు మొత్తం తెలిసింది. అప్పుడు నేను కూడా ధైర్యం తెచ్చుకొని మీ నాన్నకు తెలియకుండా ఫాలో అయ్యి షూట్ చేసిందంతా నీకు చూపించాను. అలా నీకు మీ నాన్న గురించి తెలిసిన తర్వాత ఎలా అతన్ని మార్చాలా అని నువ్వు సఫర్ అవుతున్న టైంలో ఎంబీబీఎస్ చదువుతున్న మీ రిలేటివ్ అమ్మాయి ఒకరోజు మీ ఇంటికి వచ్చింది. హాయ్ ఆంటీ, ఇట్స్ బీన్ సో లాంగ్. సో క్యూట్. హాయ్ అంకుల్. హాయ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. దాంతో మీ నాన్న కళ్ళు అమ్మాయి మీద పడ్డాయి. అది మీ అమ్మ గమనించింది. అప్పటి నుంచి ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. కరెక్ట్గా అదే వీక్లో ఒక రోజు రాత్రి మీ నాన్న మోసం చేసి బలవంతంగా లోపరుచుకున్న సుజాత ఇంటికి వెళ్ళాడు. మీ నాన్న బయటికి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్న మీ అమ్మ ఆ ఎంబీబీఎస్ అమ్మాయిని సుధాకర్ నాయుడు సహాయంతో ఊరు దాటించాలని చూసింది. ఇక నుంచి మా ఇంటికి రావద్దు. ఏ? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నాకంతా తెలిసిపోయింది. అంతా తెలిసిపోయిందా? సో నా డబ్బు సంగతి ఏంటి? ఎప్పుడు ఇస్తావు? తిరిగిస్తాను. నా దగ్గర తీసుకున్న దాని సంగతి ఏంటి? తిరిగిస్తావా? దానికి వాల్యూ కట్టిస్తావా? మోసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళు. గెట్ అవుట్. నన్నే కొడతావా? కొట్టడం కాదే, చంపి పోగులు పెడతా. ఆ సుధాకర్ నాయుడు మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఊరు దాటిస్తున్నాడన్నా? ఏంటి? అవునన్నా. నీ సంగతి తర్వాత పదండ్రా. అలా మీ నాన్న అక్కడి నుంచి పరిగెట్టాడు. ఇదంతా నేను ఒక హిడెన్ ప్లేస్ నుంచి షూట్ చేశాను. ఆ తర్వాత నేను కూడా మీ నాన్నను ఫాలో అవుతూ వెనకాట్లే పరిగెట్టాను. మీరు అటెళ్ళు చూడండి, పండి. హలో విఘ్నేష్, నేను అమిక్ష. మీ నాన్న ఆయన మనుషులు నా వెంట పడుతున్నారు.
ఐఎమ్ వెరీ స్కేర్డ్. ప్లీజ్ నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానో నాకు తెలీదు. నా పక్కన అంకుల్ ఉన్నారో మాట్లాడండి. ఒరే విఘ్నేష్ అంకుల్, నేను రా సుధాకర్ అంకుల్ని. చెప్పండి అంకుల్. మీ నాన్న ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్లేడు రా. ఎలాగైనా ఈ అమ్మాయిని కాపాడాలి. అలాగే అంకుల్. నువ్వు ఎక్కడున్నావు? నేను పోల్ట్రీ ఫామ్ లో ఉన్నాను అంకుల్. మీరు ఎక్కడున్నారు? నేను గ్రామ పంచాయతీ విధిలో ఉన్నాను రా. వెంటనే మిక్షన్ తీసుకుని పోల్ట్రీ ఫామ్ కి వచ్చాను అంకుల్. ఓకే. షిట్. ఇక్కడికొచ్చి దాక్కుంటే నా నుంచి తప్పించుకోగలం అనుకున్నారా? నీకు పిచ్చి బాగా ముదిరింది నాన్న. రానా మెంటల్ హాస్పిటల్కి వెళ్దాం. రేయ్, నువ్వు చిన్న పిల్లాడివి, ఇదంతా నీకు అర్థం కాదు. వెళ్ళిపో. అర్థం కాకపోవడానికి నేను ఇలాగ మదమెక్కలేను నాన్న. మదమెక్కిందా? ఎవడికిరా మదమెక్కింది? ఎవడికిరా మదమెక్కింది? నాన్న, తను మన ఇంటికి వచ్చిన అతిథి నాన్న. తన్ని కూడా వదలవా? వరుసకి నీకు కూతురు లాంటిది నాన్న. వరసకే కదరా కూతురు, నా కన్న కూతురు అయితే కాదు కదా. నేనొక్కసారి మనసు పడ్డానంటే దాని అమ్మైనా అనుభవించి తీరాల్సి. వీడిని చూసుకోండి రా. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. వద్దు నాన్న. ఆగవే, ఎక్కడికి పోతావు? ఎలాగైనా నిన్ను అనుభవించాల్సింది. ఒక్కదాని మీద మోసు పడితే నీకేమైందిరా? ఏంటన్నా తనొక్కతేనా? మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరి కప్పులు ఇచ్చి వీళ్ళ చాతకాంతనాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఒక్కరోజు ఒక్కరిని అనుభవిస్తున్నావు. 15 years పిల్లల నుంచి 50 years ఆంటీల వరకు ఎవరిని వదిలిపెట్టాం లేదు. పాప మా మధుమని టీచర్ ఏం చేసింది? దేవత లాంటి తనని కూడా లొంగ తీసుకున్నాం. హలో హలో మనీ, అర్జెంట్గా పంచాయతీ స్ట్రీట్లోకి రా. ఎరా నువ్వు చెప్తే నేను ఆపాలా? ఇది నాకు పుట్టుకతో వచ్చిందిరా. నేను చచ్చాకే అది పోద్ది. నాకు పుట్టావని ఇప్పటి వరకు కోరుకున్నా. నా గురించి మొత్తం నీకు తెలిసిపోయింది. ఇక నువ్వు నాకు శత్రువే. నిన్ను చంపితే తప్ప దాన్ని అనుభవించలేను. చావురా, చావు. చావు నాకు కూడా చావు.
మీ నాన్న నీ వల్లే చనిపోయాడని తట్టుకోలేక నువ్వు పానిక్ అటాక్కి గురై అన్కాన్షియస్ అవుతూ పడిపోయా. స్నాప్చాట్ ద్వారా లొకేషన్ ఫైండ్ అవుట్ చేసిన మేము అక్కడికి వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాం. లేరా డాక్టర్? కానీ నువ్వెంతో ఇష్టపడే మీ నాన్న నీ వల్లనే చనిపోయాడన్న నిజాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకోలేక చాలా మెంటల్ ప్రెషర్కి లోనయ్యావు. హలో మనీ, అమ్మ జాగ్రత్త. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు అమ్మ జాగ్రత్త అని నువ్వు మనకి కాల్ చేసిన ఫోన్ కాలే మళ్ళీ నేను సేవ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది. విఘ్నేష్, రే విఘ్నేష్, విఘ్నేష్, రే విఘ్నేష్ లేరా? విఘ్నేష్ లే, విఘ్నేష్, రే విఘ్నేష్, విఘ్నేష్ ఏంట్రా ఇది? రే విఘ్నేష్, హాస్పిటల్ తీసుకెళ్దాం. విఘ్నేష్, విఘ్నేష్. కానీ ఇదంతా చూడలేకపోతున్న మీ అమ్మగారు మేము అంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం.